ఫిదా మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి గారు అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే సాయి పల్లవి గారి కెరీర్ లో ఇప్పటి వరకు కొన్ని మూవీస్ రిజెక్ట్ చేశారు. అయితే ఆ మూవీస్ అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఆ మూవీస్ ఏంటి, సాయి పల్లవి గారు ఎందుకు ఆ మూవీస్ రిజెక్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 డియర్ కామ్రేడ్. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని సంప్రదించారట. కానీ సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. దీనికి కారణం ఏంటంటే ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ ఉండడమే. సాధారణంగానే సాయి పల్లవి గారు రొమాంటిక్ సీన్లకి ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది సాయి పల్లవి గారు ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ లో నటించాలని డైరెక్టర్ చెప్పగానే సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. ఇక ఆ తర్వాత ఈ మూవీలో రష్మిక మందన్న గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 2 చంద్రముఖి 2. ఈ మూవీలో కంగనా రనౌత్ గారు నటించిన పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని అనుకున్నారట. ఈ మూవీ కోసం సాయి పల్లవి గారిని సంప్రదించగా సాయి పల్లవి గారికి రీమేక్ మూవీస్ లో నటించడం అంతగా ఇష్టం లేకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ పాత్రలో కంగనా రనౌత్ గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 3 బోలాశంకర్. ఈ మూవీలో చిరంజీవి గారి చెల్లెల పాత్ర కోసం మొదటిగా సాయి పల్లవి గారిని అనుకున్నారు. ఈ మూవీ కోసం సాయి పల్లవి గారిని సంప్రదించగా సాయి పల్లవి గారు ఈ మూవీకి నో చెప్పారు. ఇక ఆ తర్వాత ఆ పాత్రలో కీర్తి సురేష్ గారు నటించగా ఈ మూవీ చిరంజీవి గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఏది ఏమైతేనే సాయి పల్లవి గారు తీసుకున్న నిర్ణయంతో 3 డిజాస్టర్ల మూవీ నుంచి బయటపడ్డారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సాయి పల్లవి గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.